గత 76 ఏళ్లుగా తిండి తినకుండా నీళ్లు తాగకుండా బ్రతికేస్తున్నారు. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే మీరు తప్పకుండా ఆయన గురించి తెలుసుకోవాలి. గుజరాత్ మెహసానా జిల్లా చరోడ్ గ్రామానికి చెందిన 89 ఏళ్ల ప్రహ్లాద్ జానీకి ఆహారం నీళ్లు అక్కర్లేదు. కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఆయన బతికేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవమని తెలుసుకోవడానికి వైద్యులు పరిశోధకులు ఆయనపై చెయ్యని పరీక్ష లేదు. మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం సైతం ప్రహ్లాద్పై పరీక్షలు చేయడం గమనార్హం. ఆయన కేవలం శ్వాస మాత్రమే పీల్చుతూ ఎలా జీవిస్తున్నారు అని తెలుసుకునేందుకు కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన ఆశ్రమంలోని మొక్కలపై కూడా పరిశోధనలు చేశారు. చివరకు ఎవరూ ఆయన రహస్యాన్ని కనుగొనలేకపోయారు. ప్రహ్లాద్ అంబామాతను కొలుస్తారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రహ్లాద్ను పూర్తిగా పరీక్షించారు. ఆయన్ను 15 రోజుల పాటు ఒంటరిగా ఉంచి చుట్టూ కెమెరాలు పెట్టి ఆయన జీవన శైలిపై నిఘా పెట్టారు. అంతేకాక వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి అన్ని రకాల ఆధునిక పరికరాలతో ఆయన్ను పరీక్షించారు. చివరకు ఆయన సాధారణ వ్యక్తి కాదని తెలుసుకున్నారు. ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనలో ఉన్నాయని గుర్తించారు. అన్నేళ్లు తిండి నీరు లేకుండా ఎలా జీవిస్తున్నారనే ప్రశ్నకు ప్రహ్లాద్ స్పందిస్తూ అది కేవలం ధ్యానంతోనే సాధ్యమైందని తెలిపారు. ఆయన శక్తి గురించి తెలిసి ఎంతో మంది భక్తులు, ప్రముఖులు ఆయన ఆశ్రమానికి తరలి వస్తున్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండడం విశేషం. కొన్నిసార్లు అడవుల్లో 100 నుంచి 200 కిలోమీటర్ల దూరం నడిచేస్తానని తెలిపారు. తనకు ఎలాంటి అలసట రాదని, చెమట పట్టదని చెప్పారు. రోజు తాను 3 నుంచి 12 గంటల వరకు ధ్యానముద్రలో ఉంటానన్నారు. ఒక మనిషి నీరు లేకుండా వారం రోజులు, తిండి లేకుండా కొన్ని నెలల పాటు జీవించగలడు. కానీ ఇలా ఏళ్ల తరబడి ఆహారం నీరు లేకుండా బ్రతకడం అసాధ్యమని వైద్య నిపుణులు తెలిపారు. ఆహారం నీరు లేకపోతే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. కొందరు తీవ్రంగా జబ్బున పడతారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందన్నారు. అయితే ప్రహ్లాద్లో మాత్రం అటువంటి ప్రతికూల పరిస్థితులేవీ వైద్యులకు కనిపించలేదు. ఏమీ తీసుకోకుండానే ఆయన ఇన్నాళ్లు ఆరోగ్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. తాను 7 ఏళ్ల వయసులోనే రాజస్థాన్లోని తన కుటుంబాన్ని వదిలి అడవిబాట పట్టానని ప్రహ్లాద్ తెలిపారు. 11 ఏళ్ల వయసులో తాను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని, అంబా దేవతను ఆరాధించడం మొదలుపెట్టానని అన్నారు. ఆమె స్ఫూర్తితో తాను కూడా మహిళా వస్త్రధారణ చేసుకోవడం అలవర్చుకున్నానని అంటున్నారు. ఆమెలాగే తాను ముక్కుకు రింగు, చేతికి గాజులు, తలలో పువ్వులు ధరిస్తానని చెప్పారు. ఆమె వల్లే తాను తిండి నీళ్లు లేకుండా ఇన్నాళ్లు బ్రతకగలిగానని తెలిపారు. ఆశ్రమానికి వచ్చే భక్తులు ప్రహ్లాద్ను మాతాజీ లేదా చున్నీవాలా మాతాజీ అని పిలుస్తారు. గుజరాత్లోని అంబాజీ ఆలయం సమీపంలోని ఓ గుహలో నివసిస్తున్న ప్రహ్లాద్ తెల్లవారుజామునే నిద్రలేచి ధ్యానం చేస్తారు. ఆ తరువాత ఆలయానికొచ్చే భక్తులతో మాట్లాడి మళ్లీ ధ్యానం చేస్తారు. తొలిసారిగా 2003లో అహ్మదాబాద్కు చెందిన న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సుధీర్ షా ప్రహ్లాద్ను పరీక్షించారు. ఒక అద్దాల గదిలో ప్రహ్లాద్ను పెట్టి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరకు టాయిలెట్ ను కూడా మూసేశారు. పెదవులను తడుపుకోవడానికి కొద్దిపాటి నీటినే పెట్టారు. ఇలా ఆయన్ను 10 రోజుల పాటు పరీక్షించారు. ప్రహ్లాద్ అక్కడి నుంచి కదలకుండా, చుక్క నీరు కూడా తాగకుండా వైద్యులను ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రహ్లాద్ జీవన శైలి ఇప్పటికే అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది.